మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. అంటే ఇప్పుడు నాకు మిమ్మల్ని చూస్తుంటే అంటే మీకు వచ్చిన కామెంట్స్ని బట్టి నేను అడుగుతున్నాను కొన్ని. కేవలం పాస్టర్లను ద్వేషించడం కోసమే మీరు ఇక్కడికి వచ్చిందా? లేకపోతే హిందూ మతం మీద ఇష్టం వల్ల వచ్చిందా? అసలు జీసస్ అనేవాడు అసలు దేవుడే కాదన్న ఉద్దేశమా మీది? అసలు ఈ మూడిట్లో ఏది ఏది ఇది దేని వల్ల మీరు బయటకు వచ్చారు అసలు? అంటే మొత్తము ఈ పాస్టర్లు ఈ మూడు కూడా ఒక రకం కారణం అవుతుంది మేడం. ఈ మూడు ఏంటంటే అసలు యేసు ప్రభు మీద నాకు ఎటువంటి కోపము ద్వేషము లేదు, అలాగనే ప్రేమ అభిమానం కూడా లేదు. ఆయన ఒక మంచి మనిషిగా గౌరవం ఇవ్వమంటే గౌరవిస్తా ఒక మనిషి, లేదా ఆయనకు సిలువలు వేసి చచ్చిపోయాడంటే నేను దాని తగ్గట్టు జాలి పడతా అంతే. అంతేగాని ఇప్పుడు ఈ పాస్టర్లు ఏదైతే ప్రచారం చేస్తున్నారో లేనివి ప్రచారం చేస్తున్నారు. అది ఆ ప్రచారాలు కూడా అది యేసు నిజంగా ఉంటే బాధపడతాడు. ఈయన గురించి ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఒక మాట చెప్తున్నాను మేడం. మీకు ఇప్పుడు మీరున్నారు, మీరు ఏవో 4-5 మంచి మాటలు చెప్పారు. మీరు 4-5 మంచి మాటలు చెప్పారు కదా అని చెప్పేసి నేను మీ పేరుతో ఒక కొత్త మతం క్రియేట్ చేసి మీకు విగ్రహాలు కట్టి మీకు గుళ్ళు కట్టి మీ మీద లక్షల కోట్ల బిజినెస్ సంపాదించుకుంటుంటే అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? మనకు అర్హత మనకు లేదు, పైనున్న దేవుడికే ఉంది. బైబిల్లో కూడా యేసు అదే చేశాడు. నేను నా తండ్రి పంపిస్తే వచ్చారు, నా తండ్రి చిత్తాన్ని ప్రకారం నేను చేస్తున్నాను, నా తండ్రి లేకపోతే నేను ఏం చేయలేను అని ప్రార్థన చేశాడు. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచగా నీ రాజ్యం వచ్చుగా అని చెప్పి తండ్రి కోసం ప్రార్థన చేశాడు. నేనే జీవము నేనే మార్గము, నా ద్వారా తప్ప నా తండ్రి వద్దకు ఎవరు రాలేరు, నా తండ్రి నువ్వు మంచోడే కదా అంటే సత్పురుషుడిని ఎలా చెప్పుచున్నావు, నా తండ్రి తప్ప వేరొక సత్పురుషుడు లేడు. అసలు ఇంకా సింపుల్గా చెప్పాలంటే సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా నా దేవుని ఎలా చేయి విడిచితివి ఏలి లాభ సమర్థ అని చెప్పి ఆయన పరలోకమందున్న తండ్రి కోసం ఈయన ప్రార్థన చేశాడు. నా తండ్రి సత్యవంతుడు, నా తండ్రి పరిపూర్ణుడు, నా తండ్రిని మాత్రమే మీరు ఆరాధించండి అని చెప్పాడు. కానీ వాళ్ళందరూ ఆయన పక్కన పెట్టేసి ఈయన దేవుడు చేశారు. ఈయన మీద విగ్రహాలు కట్టి ఈయన మీద మతాన్ని క్రియేట్ చేసి ఈయన మీద లక్షల కోట్ల, ఇప్పుడు ఈ దేశంలోనే లక్షల కోట్ల వ్యాపారం ఈజీగా జరిగిపోతుంది ఇప్పుడు ఈయన పేరుతోటి. మళ్ళీ ఇవి ఒకటైతే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈయన స్వస్థతలు చేస్తాడని, రోగాలు తగ్గిస్తారని చెప్పి, దయ్యాలు బలగొడతారని చెప్పేసి ఏమీ తెలియని అమాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ రోగాలు బాగా ముదిరిపోయి ప్రేరాలతో చేస్తారని చెప్పి వాళ్ళ ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు. దయ్యాలు పట్టే మీకు దయ్యాలు బలగొడతామని చెప్పేసి వాళ్ళ మూఢనమ్మకాలలో వాళ్ళలో ఉన్నటువంటి భయాన్ని వీళ్ళు అవకాశంగా తీసుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను అంటే దీంట్లోంచి అసలు నేనే చూశాను. మా పిన్నికి ఏమని చెప్పారంటే ఒక పాస్టర్ వచ్చి నేను నీకు కడుపులో ఉన్నది ఆడపిల్లడు మగ పిల్లడు నేను ముందే చెప్తాను అంటే గర్భిణీ లేడీస్ దగ్గరికి వెళ్ళి కూడా ఇలాగే చెప్తారు. నాకు దేవుడు కనిపించాడు, దేవుడు మాట్లాడాడు, ఇలా దేవుడు ఇలా చెప్పింది చేయాలి, అలా చెప్పింది దేవుడు కలలో కనిపించి ఆమె కడుపులో పాప బాబా అనేది చెప్తానంటారు. అలా చెప్తాను, దానికి ఇంత ఖర్చు అయితే అంత ఖర్చు అయితే అని చెప్పడం. ఈ యొక్క పాస్టర్లు, ఈ మత మార్పిడి ముఠాలు, ఈ గ్యాంగ్ అంతా మీరు మారుమూల గ్రామాలలో ఏ విలేజ్లలోకి వెళ్ళినా కూడా ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్లో కనిపిస్తూ ఉంటారు. ప్రేర్లు పట్టుకుని మీకు రోగం బాగాలేదో ప్రార్థన చేస్తాను అంటే వాళ్ళు ఆ పొజిషన్లో ఏ దేవుడైనా ఏదో ప్రార్థన చేయని అనుకుంటారు. వాళ్ళకి తగ్గిపోయింది అనుకో, వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి మీకు వచ్చి ఆ రోజు ప్రార్థన చేశాను కదా అందుకే మీకు తగ్గిపోయింది, మళ్ళీ నువ్వు రుణం తీర్చుకోవాలి కదా చర్చికి రా అని చెప్పేసి ఇలా మతం మారుస్తుంటారు. ఇట్లాగా ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ముఖ్యంగా వీళ్ళందరూ అమాయకుల దగ్గర ఊర్లలో ప్రతి ఒక్క చోట కూడా వీళ్ళు అమాయకుల ప్రాణాలతో చెలగాటలు ఆడడము, వాళ్ళ కుటుంబాల మధ్య బంధుత్వాలు తెంచడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న చెల్లెళ్ళు ఉన్నారు, అన్న ఒక మతం చెల్లి ఒక మతం అనుకోండి, వాళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్య అన్న చెల్లెల మధ్య రాకపోకలు ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ ఇంట్లో ఏదైనా సత్యనారాయణ వ్రతం చేసుకుని వాళ్ళ చెల్లి రాదు, వచ్చి కూర్చోదు. ఎందుకంటే ఈ మతంలోకి వెళ్తే జరగబోయే అనర్థాలు. అరే వాస్తవం అండి, రీసెంట్గా నేను ఈ వార్త తిన్నాను 3-4 రోజుల కిందటనే. అవును, అంటే హిందూ మతం నుంచి క్రైస్తవ మతానికి డైవర్ట్ అయిపోయినాయి అనమాట. అనుకోకుండా వాళ్ళ ఫాదర్ చనిపోయిండు, అప్పటికే అనాథాశ్రమంలో చేర్పించిండు వీళ్ళ ఫాదర్ని, వృద్ధాశ్రమంలో. తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు చేయాలి అని ఆ ఆశ్రమం వాళ్ళు అతన్ని పిలిపిస్తే లేదు నేను మతం మారినా నేను చేయొద్దు తప్పు అవుతుంది అని అంటే లాస్ట్కి ఆ వృద్ధాశ్రమం ఎవరుంటారు వ్యవస్థాపకులు ఆ మేనేజ్మెంట్ చేసింది. ఏ మతం అన్నట్లా చెప్తుందా అసలు? ఆ మతం చెప్తుంది, మరి బైబిల్ చెప్తుంది తల్లిదండ్రులకు అంతిమ సంస్కారం కూడా చేయవద్దు. మేడం ఇప్పుడు ఎందుకు వాళ్ళ జీసస్ చెప్పిండు కదండి, ఇప్పుడు నా తండ్రి పరలోకంలో ఉన్నాడు, నా తండ్రి దేవుడు అని చెప్పినప్పుడు మరి వీళ్ళ తండ్రి దేవుడు అని వీళ్ళు భావించవచ్చు కదా. కాదు ఇందులో లూకా సువార్త 14:26 యేసు ఏం చెప్తాడంటే నీ కౌగిటి భార్య, నీ కన్న తల్లి అయినా, నీ తల్లిదండ్రులనైనా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా ప్రాణంతో సహా ద్వేషించండి, ద్వేషించిన వాడు నా శిష్యుడు అవుతాడు. ఇలాగా బైబిల్లో ఒక సందర్భంలో ఒక శిష్యుడు నా తండ్రి చనిపోయాడు అంతిమ క్రియలు చేయడానికి వస్తానంటే
వాళ్ళు ఎట్లా చచ్చింది కదా, చచ్చినోడు మళ్ళీ చస్తాడు, నువ్వు కూడా వెళ్ళి చస్తావా, అవసరం లేదు, నువ్వు దేవుడు పని చేయని చెప్పేసి అంతిమ సంస్కారాలు కూడా వెళ్ళనివ్వకుండా యేసు అడ్డుకుంటాడు. అలాంటి అంటే మేడం అంటే బైబిల్లో రాసింది. రాయబడి ఉంది, బైబిల్ అలా రాసింది. నేను వాటికి సంబంధించినటువంటి ఇది ఒక ఎక్స్క్రిప్షన్ బుక్లెట్ తయారు చేశాను. ఏంటంటే ఇప్పుడు క్రైస్తవుల యొక్క, ఇప్పుడు నేను హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ ఒకటే కదా, అందరూ మనుషులే కదా, ఎవరికైనా రక్తం, ఎవరికైనా అదే ఆకలి కదా అనేది ఇక్కడ ఏంటంటే నేను ఒప్పుకుంటా. హిందూ ముస్లిం క్రిస్టియన్ ముగ్గురికి ఒకటే బ్లడ్, అందరికీ బ్లడ్ రెడ్ కలర్లోనే ఉంటుంది, అందరికీ ఒకటే ఆకలిస్తుంది, కానీ ఆలోచనలు వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ అని పాటిస్తుంది మనము. మనం ఫస్ట్ ఇంపార్టెంట్ తల్లికే ఇస్తాం. నవమాసాలు మోసి కానీ పెంచినటువంటి బాధ్యత, ఆ పురిటి నొప్పులు బరాయించింది ఒక తల్లి మాత్రమే చేయగలుగుతుంది. తర్వాత మన అడుగు జాడలో అవసరమైంది తండ్రి, మనకు విద్య నేర్పించింది గురువు. ఈ ముగ్గురు వాళ్ళ కర్తవ్యాలు సరిగ్గా నిర్వర్తిస్తేనే కదా దేవుడు ఎవరో తెలిసేది. వాళ్ళ ముగ్గురు కని పెంచి వదిలేసిన, నీకు చదువు చెప్పకపోయినా, ఇవన్నీ వాళ్ళ ముగ్గురు కర్తవ్యం నిర్వర్తించారు కాబట్టి నీకు దేవుడు ఎవరు తెలిసింది. కాబట్టి దేవుడికి 4th ప్లేస్ ఇవ్వండి అని అంటుంది. కానీ ఇందులో తల్లిదండ్రులు ద్వేషించండి, ద్వేషిస్తేనే ఫస్ట్ ఇంపార్టెంట్ దేవుడికి ఇవ్వాలంటారు. ఇంకొకటి గౌరవం, సంస్కారము. ఇప్పుడు క్రైస్తవ మతంలోకి వెళ్తే కోల్పోయేది సంస్కారం, మానవత్వం, జ్ఞానము, నైతిక విలువలు, ఇవన్నీ కూడా మానవత్వం పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, ఇప్పుడు అంబేద్కర్కి మనం జై భీమ్ అంటాం, ప్రాబ్లం లేదు. తర్వాత మన కోసం ప్రాణత్యాగం చేసినటువంటి, హిందుత్వం కోసం చేసినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్కే జై అంటాం, ఏ ప్రాబ్లం లేదు. తర్వాత మనము భరతమాతను మనం తల్లితో పోల్చుకుని భారతమాతకి జై అంటాం, ప్రాబ్లం లేదు. అలాంటి మనం ఎంతోమంది యోగులు కానీ స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళందరి జయంతిలో వర్ధంతిలో మనం చేసుకుంటాము, వాళ్ళ గురించి స్మరించుకుంటాము, వాళ్ళు ఇచ్చిన త్యాగం గురించి మనం మాట్లాడుకుంటాం. వీళ్ళెవ్వరికి జైలు కొట్టరు, గౌరవం ఉండదు. వాళ్ళు ఒకప్పుడు దేశం కోసం ఇచ్చిన గౌరవం ఉండదు ఎవ్వరికి. వాళ్ళు ఏసుకు తప్పది ఎవ్వరికి జై కొట్టరు. తప్పేముంది, గౌరవిస్తే తప్పేముంది అది. తర్వాత ఇప్పుడు మీరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆంజనేయ స్వామిని పూజించినారు అనుకోండి, ఆంజనేయ స్వామి దేవుడు ఎట్టయితే రాయి కదా, విగ్రహం కదా, సింపుల్గానే అంటే మీరు బాధపడతారు. మొత్తం హిందూ కమ్యూనిటీ మొత్తం బాధపడుతుంది, మొత్తం హిందూ కమ్యూనిటీ మొత్తం వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తాయి అన్న ఆలోచన ఈ క్రైస్తవుడికి ఉండదు, సంస్కారం ఉండదు. ఇప్పుడు మనము యేసు ఏమైనా అనాలన్నా వద్దు, యేసును పూజించే వాళ్ళు కోట్లాది మంది భక్తులు ఉన్నారు, వాళ్ళు మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి వాళ్ళు కూడా ఒక దేవుడు అని అనుకున్న భావన మనం ఉంటాం. కానీ వాళ్ళ చర్చిలో రాముడి గురించి, కృష్ణుడి గురించి నీచంగా వాళ్ళకు భయము, భక్తి, మత ఉన్మాదాన్ని విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే తప్పు వాళ్ళది కాదు. వాళ్ళు పట్టుకున్న బైబుల్ ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం 1-10 వచనాల్లోనే రాయబడింది. వాళ్ళ దేవతా స్తంభాలు ధ్వంసం చేయండి, కూల్చండి, ఆక్రమించండి, అవి దేవులు కాదు సైతాన్లు అని చెప్పేసి ఇలాగా. కాకపోతే కానీ ఇవన్నీ జీసస్ అన్నాడా? ఇవన్నీ యెహోవా చెప్తాడు మేడం, జీసస్ చెప్పాడు, యెహోవా చెప్తాడు. యెహోవా అంటే మీకు ఇందులో బైబిల్ అనేది పాత నిబంధన గ్రంథాన్ని, కొత్త నిబంధన గ్రంథాన్ని రెండు విభాగాలుగా ఉంటుంది. పాత నిబంధన గ్రంథం అనేది యేసు పుట్టక ముందు రాయబడింది, కొత్త నిబంధన గ్రంథం అనేది యేసు పుట్టిన తర్వాత రాయబడింది. ఇప్పుడు ఈ యెహోవా యేసు ఇద్దరు ఒకటే అని చెప్పి పాస్టర్లు అంటుంటారు. వాస్తవానికి వాళ్ళిద్దరు ఒకటి కాదు, కానీ వాళ్ళిద్దరు ఒకటే అన్నట్టు వాళ్ళిద్దరు ఏది చేసినా కూడా ఇద్దరు కలిసి చేశారు. తండ్రి యొక్క, కుమార్ యొక్క, పరిశుద్ధాత్మ యొక్క, త్రిత్వము, అని కాన్సెప్ట్స్ వాడుతుంటారు. ఇప్పుడు ఈ యెహోవా ఎవరని మీరు అన్నారు? యెహోవా బైబిల్ ప్రకారంగా దేవుడు, క్రైస్తవులకు దేవుడు యెహోవానే. కానీ వీళ్ళు మరి జీసస్ ఆయన ఒక ప్రవక్త మాత్రమే.